నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనము చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నామమ్మా. ఈ క్లాస్‌కి చాలా రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ రెస్పాన్స్ ఇలాగే ఉండాలని ఆశిస్తూ ముందుకెళ్దామమ్మా. మై డియర్ స్టూడెంట్స్, మనము సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ ఈ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నామమ్మా. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్‌లో అనాలిసిస్, సింథసిస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ 3 టాపిక్స్ మనం నేర్చుకుంటున్నామమ్మా. ఈ 3 టాపిక్స్‌లో అనాలిసిస్ ఆఫ్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ మనం పూర్తి చేశాము గత కొన్ని వారాల్లో. అదే విధంగా సింథసిస్ ఆఫ్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవి కూడా పూర్తి చేశామమ్మా. అలాగే ట్రాన్స్ఫర్మేషన్‌లో ఇంతవరకు సింపుల్ టు కాంపౌండ్, కాంపౌండ్ టు సింపుల్, అలాగే సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్. ఈరోజు ఈ క్లాస్లో, ఈ టాపిక్లో, ఈ లెసన్లో ఇది చివరి లెసన్ అమ్మా. అంటే ఈ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ లో అనాలిసిస్, సింథసిస్, ట్రాన్స్ఫర్మేషన్ ఈ రోజుతో పూర్తవుతాయి, ఈ క్లాస్తో పూర్తవుతాయి. మై డియర్ స్టూడెంట్స్, కొంచెం అటెన్షన్ ఇవ్వండి అమ్మా. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో మీ డౌట్స్ పెట్టండి, నేను వాడికి ఆన్సర్స్ ఇస్తానమ్మా. ఈ రోజు ఏమని నేర్చుకుందాం అమ్మా? కాంపౌండ్, కాంప్లెక్స్ నుండి కాంపౌండ్ కి ఎలా మార్చాలి చూద్దామమ్మా. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్యముల యొక్క రూపాంతరము లేదా మార్పు. 5వదమ్మా. ఇంతవరకు 1, 2, 3, 4 అయినాయి. ఇది 5వది. కాంపౌండ్ టు కాంప్లెక్స్. కాంపౌండ్ వాక్యాన్ని కాంప్లెక్స్ వాక్యంగా ఎలా మార్చాలి, సంయుక్త వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా ఎలా మార్చాలి చూద్దామమ్మా. నెంబర్ 1, ద డాక్టర్ మస్ట్ కమ్ ఎట్ వన్స్ ఆర్ ద పేషెంట్ మే డై. ఇది కాంపౌండ్ సెంటెన్స్ మా బ్రాకెట్ లో రాశాను. కాంపౌండ్ సెంటెన్స్ ఎలా గుర్తించాలి? కాంపౌండ్ సెంటెన్స్ లో 2 స్వతంత్ర వాక్యాలు ఉంటాయి. ఏదైనా ఒక కంజంక్షన్ తో అవి కలపబడతాయమ్మా. దీంట్లో ఆర్ కంజంక్షన్ ఉందమ్మా. సపోజ్ ఈ ఆర్ కి బదులు మనం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఈ టీ టీ క్యాపిటల్ చేస్తే ఇవి 2 స్వతంత్ర వాక్యాలు అయితే అమ్మా. ఎలాగైతాయి? ద డాక్టర్ మస్ట్ కమ్ ఎట్ వన్స్ ఒక సెంటెన్స్ ఫుల్ స్టాప్. ఈ ఆర్ కనుక తీసేస్తే, ఈ టీని క్యాపిటల్ చేస్తే ద పేషెంట్ మే డై, ఇది 2వ సెంటెన్స్ అమ్మా. ఈ 2 సెంటెన్స్ని ఆర్తో మనము జాయిన్ చేసాం కనుక ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఈ కాంపౌండ్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ గా ఎలా మారుస్తాం? దీన్ని కాంప్లెక్స్ గా ఎలా మారుస్తాం చూద్దామమ్మా. ఇఫ్ ద డాక్టర్ డజంట్ కమ్ ఎట్ వన్స్, ద డాక్టర్ మస్ట్ కమ్ ఎట్ వన్స్ ఉందమ్మా. దాన్ని ఇఫ్ క్లాస్ గా మార్చాము, ఇఫ్ సెంటెన్స్ గా. ఇఫ్ ద డాక్టర్ డజంట్ కమ్ ఎట్ వన్స్, ద పేషెంట్ మే డై, ఇది కాంప్లెక్స్ అమ్మా. ద పేషెంట్ మే డై ఇది మెయిన్ క్లాజ్. ఇఫ్ ద డాక్టర్ డజంట్ కమ్ ఎట్ వన్స్ ఇది సబార్డినేట్ క్లాజ్ అమ్మా. ఇది సబార్డినేట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. ఈ విధంగా ఈ కాంపౌండ్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ గా మార్చుతాము. ఇక 2వ చూద్దాం. ద అర్త్ ఈజ్ రౌండ్ అండ్ వీ కెన్ ప్రూవ్ ఇట్. కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా. అర్త్ ఈజ్ రౌండ్ ఒక సెంటెన్స్, వీ కెన్ ప్రూవ్ ఇట్ ఇది ఒక సెంటెన్స్ అమ్మా. ఈ 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్. వీటి కాంప్లెక్స్ గా ఎలా మార్చామో చూద్దాం. వీ కెన్ ప్రూవ్ దట్ ద అర్త్ ఈజ్ రౌండ్. చూడండి అమ్మా, వీ కెన్ ప్రూవ్ ఇట్ ఏదైతే ఉందో దాన్ని వీ కెన్ ప్రూవ్ స్టార్టింగ్ లో తీసుకొని దట్ ఇక్కడ దీంట్లో కంజంక్షన్ పెట్టామమ్మా. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ లో కూడా ది అర్త్ ఈజ్ రౌండ్, దట్ ది అర్త్ ఈజ్ రౌండ్ ఇది సబార్డినేట్ క్లాజ్, వీ కెన్ ప్రూవ్ ఇది మెయిన్ క్లాజ్ అమ్మా. సో ఈ విధంగా ఈ కాంపౌండ్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ గా మార్చాము. ఈ కాంప్లెక్స్ ని కాంపౌండ్ కూడా ఇలా మార్చొచ్చాము. ఇది చాలా ఈజీ. నేను ఇంతకుముందు క్లాస్ లో చెప్పాను, దీన్ని ప్రాక్టీస్ చేయాలని చెప్పాను. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సులభంగా మీరు నేర్చుకుంటారమ్మా. ఇక 3వ వాక్యం చూద్దాం. ఇక్కడ హీ విషెస్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, దేర్ ఫోర్ హీ స్టడింగ్ హార్డ్. కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా. హీ విషెస్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇది ఒక సెంటెన్స్. దేర్ ఫోర్ హీ స్టడింగ్ హార్డ్ ఇది ఒక సెంటెన్స్ అమ్మా. హీ స్టడింగ్ హార్డ్ ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఇక దీన్ని కాంప్లెక్స్ గా ఎలా మార్చుతాము? అతనికి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంది, అందుకే అతను చాలా కష్టపడి చదువుతున్నాడు ఈ సెంటెన్స్. ఇక దీన్ని కాంప్లెక్స్ గా చూస్తే హీ ఈజ్ స్టడింగ్ హార్డ్ ఇది ఒక సెంటెన్స్ అమ్మా. ఈ హీ స్టడింగ్ హార్డ్ అవుతుందో దాన్ని స్టార్టింగ్ లో తీసుకున్నాము, ఇది మెయిన్ క్లాజ్ అమ్మా. హీ స్టడింగ్ హార్డ్ సో దట్ హీ మే బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇది సబార్డినేట్ క్లాజ్ అమ్మా.
సో దట్ ఇది కూడా దట్ తోనే జాయిన్ చేశాం ఇక్కడ. సో ఈ విధంగా ఈ కాంపౌండ్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ లోకి మార్చుతామమ్మా. సో వెల్ మై డియర్ స్టూడెంట్స్, ప్రాక్టీస్ చేయండి అమ్మా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. వెల్ ఇక 6th వన్, ఆరోది కాంప్లెక్స్ టు కాంపౌండ్. ఈ కాంప్లెక్స్ టు కాంపౌండ్ లో మరి వైస్ వర్స అనమాట. కాంపౌండ్ కాంప్లెక్స్ కి మారుస్తాము, అదేవిధంగా కాంప్లెక్స్ నుండి కాంపౌండ్ లోకి మార్చాలి. చూద్దామమ్మా. ఇఫ్ యూ డు నాట్ హరీ యూ విల్ మిస్ ద ట్రైన్. కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. ఇఫ్ యూ డు నాట్ హరీ, ఇది కూడా ఇఫ్ క్లాస్, ఇఫ్ సెంటెన్స్. ఒకవేళ నువ్వు తొందరపడకపోతే, తొందర చేయకపోతే నీకు ట్రైన్ మిస్ అవుతుంది. కాంప్లెక్స్. ఇఫ్ యూ డోంట్ హరీ, ఇది సబార్డినేట్ క్లాస్, యూ విల్ మిస్ ద ట్రైన్, ఇది మెయిన్ క్లాస్ అమ్మా. ఇక దీన్ని కాంపౌండ్ గా ఎలా మార్చుతాం చూడండి. యు మస్ట్ హరీ ఆర్ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇది అంత మళ్ళీ ఆర్తో చేయించాం ఇక్కడ. యు మస్ట్ హరీ, నువ్వు తొందరపడాలి, తొందరగా వెళ్ళాలి, లేకపోతే ట్రైన్ మిస్ అవుతుంది. ఆర్తో దీన్ని మళ్ళీ జాయిన్ చేసాము. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా. సెకండ్ చూద్దాం, రెండోది. వెన్ హీ సా ద డేంజర్ హీ స్టాప్డ్. కాంప్లెక్స్ అమ్మా. చాలా చిన్న సెంటెన్స్ ఇది. వెన్ హీ సా ద డేంజర్, అతనికి ఎప్పుడైతే డేంజర్ సూచించిందో, ఎప్పుడైతే డేంజర్ అనిపించిందో, హీ స్టాప్డ్, అతను ఆగిపోయాడు. హీ స్టాప్డ్ మెయిన్ క్లాస్ అమ్మా. వెన్ హీ సా ద డేంజర్ ఈ సబార్డినేట్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. మరి దీన్ని కాంపౌండ్ గా ఎలా మార్చుతున్నాం చూడండి. హీ సా ద డేంజర్, హీ సా ద డేంజర్ అండ్ స్టాప్డ్. దిస్ ఇస్ కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా. వెరీ ఈజీ, ఇవి చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ అమ్మా? ప్రాక్టీస్ చేస్తే. అర్థమైతే ఈజీ అమ్మా, లేకపోతే టఫ్ అమ్మా. వెల్ ఇక నెక్స్ట్ మూడో సెంటెన్స్ చూద్దామమ్మా. వి సో సో దట్ వి మే రీప్. కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. వి సో, SOW, సో, విత్తనాలు పెట్టడము. మనం అంటాం కదా వ్యవసాయంలో సోయింగ్ అంటాము. సో వి సో దట్ వి మే రీప్, మనం విత్తనాలు దేనికోసం పెడతాము? పంట పండించడానికి. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. సో దట్ ఉంది దీంట్లో కూడా. ఇక దీని కాంపౌండ్ ఎలాగా అవుతుంది చూడండి. వి డిజైర్ టు రీప్ దేర్ ఫార్ వి సో, అంటే పంట పండించడానికి మనము విత్తనాలు పెడతాము. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అమ్మా, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. సో మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థి మిత్రులారా, బహుశా అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి అమ్మా. విద్యార్థులకి నేను ఒక సూచన చేస్తానమ్మా. ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే దాన్ని ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ చూడండి. తప్పకుండా అర్థమవుతుంది. తినగ తినగ వేము తీయనుండు అంటారు. అంతకీ అర్థం కాలేదనుకోండి, కామెంట్ బాక్స్ లో మీ డౌట్ పెట్టండి అమ్మా, నేను ఆన్సర్ ఇస్తాను. వెల్ మై డియర్ స్టూడెంట్స్, లెట్స్ స్టాప్ హియర్ విత్ దిస్ క్లాస్, అండ్ ఇన్ నెక్స్ట్ క్లాస్ we shall meet with another topic. Till then, all the best. Take care.